కూడా రెడ్డి సంఘాలు చాలా ఉన్నాయి. దాంట్లో రెడ్డి సంఘాలన్నీ పిలిపించేసి జగన్మోహన్ రెడ్డి గారు కోటేందంటే రెడ్లందరూ జగన్మోహన్ రెడ్డి గారు కోటేసేస్తారా? చెప్పండి. రాయలసీమలో వర్గాలు ఉంటాయి, దాంట్లో కొన్ని మాగుపడితే కొన్ని ఆలగబడతాయి. అలానే ఇప్పుడు కమ్మ సంఘం అంతా పిలిపించి కమ్మలందరూ ఓటేసేసేయండి అనగానే వచ్చేసి మొత్తం అందరూ వేసేస్తారు. 100 మంది 100% కమ్మ వాళ్ళందరూ ఓట్లేసేస్తారా? ఎక్కడ కూడా అలా ఉండదు అండి. జనరల్ గా ఒక వ్యక్తి ఏదో వెళ్ళిపోతే కమ్యూనిటీ మొత్తం వెళ్ళిపోతుంది అని అనుకుంటే, ఆ వ్యక్తి పోటీ చేశాడు అదే కమ్యూనిటీ ఉన్న దగ్గర. 2 నియోజకవర్గాలు అత్యధికంగా ఉన్నారు కాపులు, కానీ ఓటు వేయలేదు కదా అంటున్నాను. అదే ఓటేస్తే, అదే ముద్రగడ గారు పార్టీ పెట్టేస్తే మొత్తం కాపు జాతి మొత్తం వచ్చేసి మొత్తం సీట్లన్నీ గెలిచేసి ఉండాలి కదా. అట్లా ఉండదంటున్నాను. నేను ముద్రగడ గారిని ఖచ్చితంగా గౌరవిస్తాం. ఆయన ఒక కుల పెద్దగా, ఎస్ మాకు కానీ ఆయనకు కానీ ఎప్పుడు మేము ఆయన మీద విమర్శలు చేసింది లేదు. ఇప్పుడు ఆయన ఏదైనా మా ప్రభుత్వం మీద చేస్తే ప్రభుత్వ పరంగా పాలసీ పరంగా మేము విమర్శ చేస్తాం, అంతవరకే తప్ప ఆయనకి మాకు సంబంధం లేదంటున్నారు. కానీ వాళ్ళు ఏమన్నారు, నిజంగా వైఎస్ఆర్సీపీలో కానీ